కేసీఆర్ పంపిన లేఖ అందిన పవర్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు. కేసీఆర్ పంపిన లేఖపై సమీక్ష విశ్లేషణ జరుపుతామని తెలిపారు. దానికి అనుగుణంగానే తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. కేసీఆర్ లేఖలో పలు అంశాలు ప్రస్తావించారని, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని ఎల్ నరసింహారెడ్డి అన్నారు. కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించాల్సి ఉందని, ఎవరికైనా తమ అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునః పరిశీలన జరుపుతామని అన్నారు. ఎవరి అభ్యంతరాలు వారికి ఉండటం సహజమని, కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందని నరసింహారెడ్డి తెలిపారు. వాస్తవాలపై BHEL ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామని నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్ పంపిన లేఖకు సంబంధించి అటు చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పందించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఓవరాల్ గా కేసీఆర్ లేఖకు సంబంధించి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఏమని అన్నారంటారు? థ్యాంక్ యూ మాదిరి. విద్యుత్ కు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పవర్ ఎంక్వైరీ కమిషన్ గా వేయడం జరిగింది. ప్రస్తుతం ఆ కమిషన్ ఆధ్వర్యంలోనే విద్యుత్ కు సంబంధించినటువంటి అంశంలో ఛత్తీస్గఢ్ తో పాటు యాదాద్రికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ అంశంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఈ కమిషన్ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ప్రధానంగా కేసీఆర్ కి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే కేసీఆర్ కూడా స్పందిస్తూ ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది. ఆ లేఖలో ప్రధానంగా కేసీఆర్ వివరించినటువంటి అంశాలపైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కొద్దిసేపటి క్రితమే స్పందించడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ రాసినటువంటి లేఖకు సంబంధించినటువంటి అంశం మా వద్దకు చేరిందనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. దీనిలో భాగంగా కేసీఆర్ లెటర్ లో పలు అంశాలను ప్రస్తావించారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ కి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అంశాల్లోని ఏదైతే ఎల్ నరసింహారెడ్డికి సంబంధించినటువంటి కమిషన్ అడిగినటువంటి వివరాలకు సంబంధించి ఈ లేఖలో కొంత సమాధానం ఇచ్చినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేసీఆర్ రాసినటువంటి లేఖకు సంబంధించినటువంటి దానిపైన నిపుణుల కమిటీతో చర్చించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వివరించడం జరిగింది. లెటర్ లో కేసీఆర్ చెప్పినటువంటి అంశాలను ఇప్పటికే పరిశీలిస్తున్నాము. ఎవరికైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ కు సంబంధించినటువంటి లేఖల పైన వాస్తవాలకు సంబంధించినటువంటి అంశం పైన BHEL ప్రతినిధులతో కూడా వివరాలు అడిగి తెలుసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ రాసినటువంటి లేఖకు సంబంధించినటువంటి అంశం పైన మంగళవారం రోజున మరోసారి సమీక్ష నిర్వహిస్తాము. ఆ సమీక్షలో ప్రధానంగా కేసీఆర్ ఇచ్చినటువంటి వివరణకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించిన తర్వాత మరొకసారి కేసీఆర్ కు సంబంధించినటువంటి అంశంలో ఇంకా వివరాలు కావాల్సినటువంటి అవసరం ఉంటే మాత్రం మరొకసారి ఆయనకి నోటీసులు ఇస్తామనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.